శరన్నవరాత్రి ఉత్సవాలు 9వ రోజు చేరుకున్నాయి. ఈ రోజు శ్రీ దుర్గాదేవిగా అమ్మవారి దర్శనమిస్తున్నారు. సాధారణంగా వీఐపీలు కూడా ఈ రోజు కూడా తాకిడి ఎక్కువగా ఉంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు చాలా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రస్తుతం అమ్మవారిని దర్శించుకునేందుకు బుల్లితెర నటి సీనియర్ నటి కూడా వచ్చారు. చెప్పండి మేడం, ఈ రోజు ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు కానీ అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? విజయవాడ కనకదుర్గమ్మ వారికి వచ్చాను. నైట్ బయలుదేరి మార్నింగ్ వచ్చాను. దర్శనం ఎలా అవుతుందో ఏంటో అని కొంచెం ఒక భయం వేసింది. బట్ అమ్మవారి కరుణా కటాక్షాలు నా మీద ఉన్నాయి. చాలా బ్రహ్మాండంగా జరిగింది దర్శనం. ఇక్కడ ఏర్పాట్లు అన్నీ ఎలా ఉన్నాయండి? ఇక్కడ ఏర్పాట్లు అల్టిమేట్ సూపర్ అండి. అసలు నో వర్డ్స్. ఎలా చెప్పాలంటే మెడిసిన్ అయినా కళ్ళు తిరిగి కింద పడిపోవడానికి ఇట్లా ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు రావాలన్నా చిన్నపిల్లలు రావాలన్నా ప్రొటెక్షన్ వైజ్గా ప్రోటోకాల్ ప్రకారంగా చాలా బాగా క్యారింగ్ ఉంది. ఫుడ్ పాలు కూడా ఇస్తున్నారు, మంచినీళ్ళు ఇస్తున్నారు, ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు, టిఫిన్స్ అరేంజ్ చేస్తున్నారు, టీ కాఫీలు కూడా అరేంజ్ చేస్తున్నారు. చాలా బాగుంది. లైన్ సిస్టమ్ బాగుంది. అందరూ ప్రోటోకాల్ ప్రకారంగా సెక్యూరిటీ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వస్తారండి అమ్మవారిని దర్శించుకుని? నేను ప్రతి సంవత్సరం ఎప్పుడూ రాలేదండి. ఫస్ట్ టైం నేను భవానీమాల వేశాను, ఈ రోజే వచ్చాను. కానీ చాలా బాగా జరిగింది. అంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే తొలిసారిగా అమ్మవారి దర్శనానికి ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ ఏర్పాట్లు అవి కూడా చాలా బాగున్నాయి. అలాగే ఈ దఫా అధికారులు చేసిన ఏర్పాట్ల పట్ల కూడా భక్తులు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అంటున్నారు. కెమెరా పర్సన్ తేజ.